పరలోకము నుండి ధరకే తెంచిన దేవుని స్తుతించెదము. నశయించిన దానిని వెదకి రక్షించిన యేసుని స్తుతించెదము. నశయించిన దానిని వెదకి రక్షించిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. 14. అన్నెందుకుమా అవన్నెందుకు? రెండు సర్వామేసువే, నాకు సర్వామేసువే, సర్వ దుఃఖ నష్ట పరిహారమేసువే. కాపరి నన్మేపును, కాపుదల నీచును, కాపరి మేపును, కాపుదల నీచును. భావశుద్ధి భాగ్యమొసగు రక్షకుడేసువే. సర్వామేసువే, నాకు సర్వామేసువే, సర్వ దుఃఖ నష్ట పరిహారమేసువే. తల్లిదండ్రులు సోదరులు సర్వము నాకేసువే. తల్లిదండ్రులు సోదరులు సర్వము నాకేసువే. బంధువర్గ మిత్రులు సంపూర్ణ భాగ్యమేసువే. సర్వమేసువే, నాకు సర్వమేసువే, సర్వ దుఃఖ నష్ట పరిహారమేసువే. దుఃఖములో ఆదరణ, చీకటిలో జ్యోతియు. దుఃఖములో ఆదరణ, చీకటిలో జ్యోతియు. అన్ని వ్యాధి బాధల్ మాన్పు, చెంతనుండు ఔషధం. సర్వమేసువే, నాకు సర్వమేసువే, సర్వ దుఃఖ నష్ట పరిహారమేసువే. బోధకుండు సాధకుండు యేసుడు నాదుడే. బోధకుండు సాధకుండు యేసుడు నాదుడే. రాకపోకాలందు నాకు తోడుగుండు మిత్రుడే. సర్వమేసువే, నాకు సర్వమేసువే, సర్వ దుఃఖ నష్ట పరిహారమేసువే. అందమో సుగంధమో ఆస్తియో నా స్వాస్థ్యమో. అందమో సుగంధమో ఆస్తియో నా స్వాస్థ్యము. విమోచించి హత్తుకోను ప్రియ మధ్యవర్తియే. సర్వమేసువే, నాకు సర్వమేసువే, సర్వ దుఃఖ నష్ట పరిహారమేసువే. జీవహారమాయెను, వాంఛలన్నీ తీర్చును. జీవారమాయెను,
వాంఛలన్నీ తీర్చును. జ్ఞానము నిరీక్షణయు అంతులేనానందము. సర్వమేసువే నాకు సర్వమేసువే, సర్వ దుఃఖ నష్ట పరిహారమేసువే, సర్వమేసువే నాకు సర్వమేసువే, సర్వ దుఃఖ నష్ట పరిహారమేసువే. దుఃఖము నష్టపరిహారం అంతా యేసు ప్రభు. ఆయన మీద మనం ఆధారపడితే ఆయన మనకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు. సాతాను ఆయన మీద ఆధారపడినవాడు, ఆయన ద్వారా మేలు దీవెన పొందుకొనివాడు. సర్వము యేసు ప్రభువే, ప్రతిదీ ఆయన మీద ఆధారపడదాం. ఓకే, పోయిన వారం వాక్యం విన్నాం. చెప్పండమ్మా, నవ్వుతారేంటమ్మా? ఏయా పరదేశం చెప్పండి. అరే చెప్పరు. ఇట్రా ఇట్రా. నేను యాత్రికుడును పరదేశిన, యాత్రికుడును పరదేశిన, ఇదేంటయో. ఓకే, మీరు నది దాటి స్వాధీనపరచుకొనబోయే దేశము కొండలు లోయలు గల దేశము. కాబట్టి ఆ దేశంలో ఎలా ఉంటామో అది ఎంత మనం విన్నాం. సరే, తర్వాత దానిలోనే మనము యాత్రికులము పరదేశాలము, ఈ లోకం అంద కాదు అన్నట్టుగా బ్రతకాలి అని కూడా నేర్చుకున్నాం. మనం యాత్రికులము పరదేశాలం. మీరు దాటిపోయే దేశం కొండలోయలు గల దేశము. అలాగే తర్వాత యెహోవా కన్నులు సంవత్సరాది నుండి అంతవరకు అక్కడే ఉంటాయి. కొండలు అంటే ఉన్నతమైన స్థితి, లోయలు అంటే కష్టాలు శ్రమలు అన్నీ ఉంటాయి. ఈ ప్రయాణంలో మనం యాత్రికులం పరదేశులం అన్న మనసుతో ప్రయాణం చేయాలి అన్నది మనం ధ్యానం చేసుకున్నాం. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రభుని అడుగుదాం.
మమ్మల్ని మీరు కంటికి రెప్పలా కాపాడుతూ మిమ్మల్ని స్తుతించుకోవడానికి ఇచ్చిన పాటలను బట్టి వందనాలు. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాము. ఈ దినం మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి. ఆయన తన వాక్కు నంపి వారిని బాగు చేవి. నీ వాక్కులే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యం. కాబట్టి దినాన మాకు కావలసిన వాక్కులు ఇచ్చి సర్వసత్యములోకి మమ్మల్ని నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరం లేచి నిలబడి దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము పాడదాం. తర్వాత దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము, దేవుని జీవాత్మానా మీ విరచు వాంచు మలచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రాము. జీవాత్మైన దేవా, మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో నింపబడకుండా ఏది మా జీవితంలో ఉండనియ్యవద్దు తండ్రి. మీరే మాకు దయతో సహాయము చేయండి. అనేకులకు దీవెనకరముగా మా జీవితము ఈ సేవ ఉండాలి తండ్రి. మీరు సహాయం చేయండి. అనేకులు దీవెనకరముగా ఈ సేవను చేయమని ఈ ప్రాంతమంతా మీ వెలుగులో తేండి తండ్రి. అంతా హిందూ ప్రజలు, నిజ దేవుడు తెలియని ప్రజలు. ప్రభా, నీ వెలుగు ఈ గ్రామం మీద, ఈ ప్రాంతంలో ప్రసరింప చేయండి. ప్రభా, ఏలవేసి ప్రజలని మీరు సమకూర్చండి. మీరే సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దయతో కూర్చోనండి, దేవుని వాక్యానికి వెళదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమైనవినై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవని వ్రాయి. యేసు ప్రభువా, ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేయి ప్రభువా. సర్వసత్యంలోకి నడిపించేది మీరు ప్రభువా. ఈ దినం మాతో మాట్లాడుము, మీ సన్నిధి మాతో ఉంచుము. సింహాసనాసీనుడైన వాడు సమస్తము నూతనమైనవిగా చేస్తాను అని మీ చెప్పిన మాట వ్రాయమన్నావు మీ సేవకుడికి. ప్రభా, ఎలాగా మీరు చెప్పిన మాట కాబట్టి నాయన, ఈ మాటలు నమ్మకమైనవి, నిజమైనవి అన్నావు. ఇవి మీ సేవకుడి ద్వారా వ్రాయించావు, మాకు ఇచ్చావు. ఏమేమి నూతనమైనవి చేస్తావు కాబట్టి వినాలి, గ్రహించుకోవడానికి సహాయం చేయి. యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ వాక్య భాగాన్ని దేవుడైన యెహోవా దేవుడు లేక యేసు ప్రభు ఆయన శిష్యుడైనటువంటి యోహానుతో మాట్లాడుతున్నాడు. యోహాను యేసు ప్రభు ఎక్కువ ప్రేమించిన శిష్యులలో ఒకడు. ప్రభు ఏం చెప్తే అలాగా చేయటానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభా, ఇతని సంగతి ఏంటి అని అడిగితే, నేను వచ్చే వరకు అతను ఉంటూ నాకు ఇష్టమైతే నీకు ఏంటయ్యా అన్నాడు. యోహాను సువార్త చివరి అధ్యాయానికి మనం వెళితే అక్కడ ప్రభువే మాట్లాడిన మాటలు కనపడుతున్నాయి. ప్రభువా, ఇతని సంగతి ఏమిటి? 21వ వచనం, 21వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా, ఇతని సంగతి ఏంటి? అక్కడ కూడా 20వ వచనంలో పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని ప్రభువా, నిన్ను అప్పగించేవాడు ఎవడని అడిగిన వాడు అయిన శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. పేతురు అతను చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమని యేసుని అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతను ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి
నీవు నన్ను వెంబడించు అనేను. కాబట్టి ఆ శిష్యుడు చావుడు అనే మాట సహోదరుల్లో ప్రచురమాయను. అయితే చావడని ఏ స్వతంతో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతను ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమి అని చెప్పాను. యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు ప్రభు ఈ లోకము నుండి ఆరోహణై సజీవుడై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభు కొరకు సాక్షులుగా బ్రతికారు శిష్యులు. అలాగే ఒక్కొక్కరిని, యాకోబుని మొట్టమొదటిగా యేసు ప్రభు శిష్యుడు యాకోబుని శిరచ్ఛేదన చేస్తారు. అలాగా పేతురును సిలువేస్తారు. ఆంద్రేయును క్రాస్గా సిలువేస్తారు. ఒక్కొక్కరు నేను యేసు ప్రభులాగా సిలువ పెట్టక తగను, నన్ను తల క్రిందులుగా సిలువేయమంటాడు. అలాగా పేతురును తల క్రిందులుగా సిలువేస్తారు. ఒక శిష్యుడిని తోలంతా ఒలుస్తారు, కొంతమంది బళ్ళెలతో పొడిచి చంపుతారు. అలా రకరకాలుగా చంపుతారు. తోమా మన దేశంలోనే చెన్నై ప్రాంతంలో బళ్ళెలతో పొడవబడి చనిపోయాడు. అలాగా ఒక్కొక్కరు చనిపోయారు. ఈ యోహానుని బాగా మండుచున్నటువంటి భయంకరమైన మసలుతున్నటువంటి ఆ యొక్క నూనె బాణల్లో వేస్తే దానిలోనే ఉండి ప్రభువును స్తుతిస్తాడు. ఇతను చావటలేదు అని ద్వీపంలో పడేస్తారు. చుట్టూ నీరుంటుంది, ద్వీపకల్పం అంటారు. చుట్టూ నీరుంటుంది, మధ్యలో భూమి ఉంటుంది. ఆ స్థలంలో యోహానును పడవేస్తారు. ఆ స్థలంలో ప్రభు సన్నిధిలో చేరిన యోహాను ఇదిగో ఈ విధంగా అన్నీ మాట్లాడుతుంటాడు. యోహాను అనగా యెహోవా కరుణామయుడు అని అర్థం. ఇతని తండ్రి పేరు జబదయి, తల్లి పేరు సలోమి. ఇతనికి ఒక సోదరుడు ఉన్నాడు, ఆయన పేరు యాకోబు. ఆల్రెడీ యేసు ప్రభు వీరికి బోయనర్గెసు అని పేరు పెట్టాడు, అంటే ఉరిమేవారు అని అర్థం. ఇతను గలిలయ ప్రాంతపు వాడు. ఇతను ఒక యూదుడు యోహాను. ఈయన యొక్క జీవితం అది. ఇటువంటి వ్యక్తి ప్రభు కోసం బ్రతికితే ఇతను నూనెలో మండుచున్న సలసలా మసులుతున్నటువంటి ఆ నూనె బాణలో వేస్తే దానిలో నుండి ప్రభువును స్తుతిస్తున్నాడు. అది చూసినటువంటి రోమీలు, యూదులు ఇట్లా ఇది చావడం అని ద్వీపకల్పంలో తీసుకెళ్ళి పడేస్తాడు. అక్కడ ఆయన కలిగిన దర్శనము అదే ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథము అంటే ప్రవచించబడేది. మొదటి అధ్యాయము 9వ వచనములో మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోనూ రాజ్యములోనూ సహనములోనూ పాలవాడనైన యోహాను అను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఇతడు చావు చచ్చేటట్టు లేడురా, ఇది కృషించి చచ్చిపోవాలి అని, నీళ్ళు లేక ఆహారం లేక అలమటించి చచ్చిపోవాలని ద్వీపంలో పడేస్తారు. చుట్టూ నీరుంటుంది, మధ్యలో భూమి ఉంటుంది, సముద్ర ప్రాంతం. ఆ పద్మాసు ద్వీపము అన్నారు, దానిలో పడేస్తారు. అక్కడ ఏమయ్యాడంట, ప్రభువు దినమందు ఆత్మవాసుడనై ఉండగా బోరదను వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, తుయతైరా, ఎఫెసు, స్ముర్న, ఫెర్గెమ్, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా 7 సంఘాలకు నువ్వు రాసింది పంపేయి. ప్రియులారా, అలాగా ఆయన చూస్తూ ఉండగా 13వ వచనంలో 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకని చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రోమునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె హిమమంత తెల్లగా ఉన్నాయి. ఆయన కన్నులు అగ్ని జ్వాల వలె ఉన్నాయి. ఆయన కాళ్ళు కొలిమిలో పుట్టం వేయబడిన మెరుస్తూ ఉన్నటువంటి అపరంజితో సమానంగా ఉన్నాయి. ఆయన స్వరము విస్తార జల ప్రవాహములాగా ఉంది.
ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. ఆయన నోటి నుండి 2 అజగరాలు వాడి ఆయన ఖడ్గం ఒకటి బయలుదేరింది. ఆయన ముఖము మా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది, సూర్యుని వలె ఉంది. ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆ యేసయ్య పాదాల మీద పడ్డాడు. ఆ యేసయ్య కుడి చేత్తో ఆయన లేపి, యోహానును లేపి, భయపడద్దు, భయపడబాకు యోహాను, నేను ఎవరినో తెలుసా? మొదటి వాడను, చివరి వాడను, జీవించుచున్నాను, చనిపోయాను కానీ ఇదిగో యుగ యుగాలు సజీవుడను. మరణం యొక్క, పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఏమేమి చూసేవో జాగ్రత్త రాయి యోహాను. ఇది ఈ యోహాను ప్రభు ఏం చెప్పాడో ఏం చేస్తున్నాడు? వ్రాయమంటే గొప్ప స్వరము చూచుచున్నది 11వ వచనంలో, పుస్తకంలో వ్రాసి 7 సంఘాలకు పంపించు. ఏమేమి ఉన్నాయో అన్ని నీకు చెప్తున్నాను, అన్ని వ్రాయి పంపించు అని చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు 21వ అధ్యాయం 5వ వచనంలో, సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. అన్నీ నూతనమైన నా దగ్గరికి వచ్చాక పాతవి ఉండకూడదు. కొత్త ఇల్లు కడితే వస్తువులన్నీ దాదాపు కొంతమంది కొత్తవి తెచ్చి పెట్టుకుంటారు, కొంతమంది పాతవి ఉన్నాయి కాదని దాన్ని మార్చుకుంటారు. క్రొత్త ఇంట్లోకి వచ్చాక ఏంట్రా నిద్ర లే, క్రొత్త ఇంట్లోకి వచ్చాక ఏం చేయాలి? పాత అన్నీ తీసి పక్కన పడేస్తారు. ఈ మందిరంలో తలుపులు అన్నీ కొత్తయేనా? పాత ఏమైనా ఉన్నాయా? కుర్చీలు అన్నీ కొత్తయే. క్రొత్త ఇంటిలో అన్నీ కొత్తగా ఉంటాయి. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో సింహాసనాసీనుడైన నేను చెప్తున్నా, సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. ఈ మాటలు నమ్మకమును నిజము. కమాన్ రాయి, నేను చెప్పే మాటలన్నీ వ్రాయి. మొదటి అధ్యాయం 11వ వచనంలో రాయమంటున్నాడు, చివరికి వచ్చేటప్పటికి అన్నీ రాయమంటున్నాడు. సమస్తము నూతనమైనవిగా చేస్తున్నా. దేవుడు ఏదైనా తోటలో ఆది తల్లిదండ్రులు సృష్టించే ముందు భూమి అంతా నిరాకారముగా శూన్యముగా ఉంటే ఆకాశాన్ని భూమిని ఆయన కలుగు చేశాడు. భూమిని కలుగు చేసిన తర్వాత తూర్పు వైపు ఒక తోటను సిద్ధం చేశాడు. దానికి ఏదేను, దేవుని తోట అని పేరు. భూమిలో ఆ తోటలో ఆదికాండము 2వ అధ్యాయం ఏముంది? ఆ తోటలో దేవుడు ఏం చేశాడు? 4వ వచనం, దేవుడైన యెహోవా భూమిని ఆకాశము చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడ్డప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలు ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలు ఏ చెట్టు మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడుపెను. దేవుడిని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాస్కరంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను. దేవుడిని యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. తూర్పున ఏదైనా తోటను చేసి ఆ తోటలో ఈ నరుడిని ఉంచాడు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారానికి మంచిది అయిన ప్రతి వృక్షము ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. ఆ తోటను తడపటానికి ఏదెనులో నుండే ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలి 4 శాఖలైంది. ఏదెనులో నుండి జీవజల నది. ఏదెనులో జీవవృక్షాలు, రకరకాల చెట్లు కలుగు చేశాడు. ఇది భూలోకంలో ఏదేను.
ఇదే పాతలో భూమి, పాత ఆకాశము. పాత భూమిలో మీ పాతిల్లుందా? పాతిల్లుందా? ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? కొత్త ఇంట్లోకి వచ్చేసారు, అంతే కదా. పాతిల్లు వదిలేశారు, అంతే కదా. కొత్త ఇంటికి రావాలంటే పాతది వదిలేయాలి కదా. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రభు చేసేవి నూతనమైనవి 7 కనిపిస్తున్నాయి. 7 సంపూర్ణతకు గుర్తు. ప్రభు చెప్తున్నాడు, సమస్తము నూతనమైనవిగా చేస్తున్నా. నెంబర్ 1, నూతన ఆకాశము. పాత ఆకాశం ఉంది, నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు ఉన్నాడు, మేఘాలు ఉన్నాయి. ఎలాగా వర్షం ఆపి మేఘాలు వర్షంపు చేస్తున్నాయి. ఇది పాత ఆకాశము. దేవుడు అంటున్నాడు, ఈ కింద భూమి, పైన ఆకాశము దేవుడు సృష్టించాడు. ఒకప్పుడు నిరాకారముగా శూన్యంగా ఉన్న ఈ లోకంలో దేవుడి ఆకాశములో సూర్యచంద్ర నక్షత్రాలు సృజించాడు. ఆ తర్వాత భూమిని, నిరాకారంగా ఉన్న దానిలో 70% నీరుగా ఉంటుంది, 30% భూభాగం ఉంది ఈ భూమిలో. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, ఆ భూమిలో రకరకాల చెట్లు ఉన్నాయి. ఏదైనా తోట, ఇది పరలోకానికి గుర్తు, క్రొత్త భూమికి గుర్తు. ఏదైనా తోటలో తూర్పు దిక్కున ఒక తోట వేసి దానిలో రకరకాల చెట్లుంచి మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షము, జీవవృక్ష ఫలాలు, రకరకాల చెట్లు అన్నీ పెట్టి ఆదాముని ఆయన మట్టితో తయారు చేసిన బొమ్మను చేసి, బొమ్మకు జీవవాయువు ఊది నరుడైనటువంటి ఈ ఆదాము భూసంబంధమైన వాడు. ఆదాము అంటే భూసంబంధమైన వాడు. ఈ భూసంబంధమైన వ్యక్తిని, ఎర్రనివాడు భూసంబంధమైన వాడు ఆదాము అంటే, ఈ వ్యక్తిని ఏదైనా తోటలో పెట్టాడు. పెట్టి, ఆదాము ఇదిగో భూమి, దీనిలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, ఇదిగో నది. ఇంతకుముందు ఈ తోట లేనప్పుడు భూమిలో నుండి ఏమొచ్చేది? భూమిలో నుండి ఆవిరి వచ్చి నేల తడిపేది ఆదాము. ఇప్పుడు నేను ఒక నదినే సృష్టించాను. ఈ నది ఇక్కడి నుండే బయలుదేరుతుంది, ఇక్కడ 4 శాఖలు అయిపోతుంది, వ్యాపించి దీవెన కారణం అవుతుంది. జాగ్రత్త, ఈ భూమిలో ఉండు అంటే ఈ ఆదాము తనకు సాటి సహాయముగా జీవం ఇవ్వాలని ఆశించాడు అవ్వని. ఎర్రనివాడు భూ సంబంధమైన వాడికి, అవ్వ అంటే జీవం ఇచ్చేదిగా ఉండాలి అని ఆశించి ఆదాముకి ఇస్తే ఏం చేసింది? జీవాన్ని పోగొట్టింది. జీవం ఇవ్వాలని ఆశిస్తే దేవుడు ఆదాములో జీవాన్ని లేకుండా చేసింది. ఏదైనా తోట చేసి సస్యశ్యామలంగా ఉండాలని ఆశించాడు. భూమిలో నుండి జీవజల నదులు ఇచ్చాడు. కానీ దేవుని ఆజ్ఞ మీరి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం రాట కారకులు అయిపోయారు వీరు. ఈ భూమి, ఈ ఆకాశము లయమైపోయేవి అయిపోయినాయి. ప్రభు చెప్తున్నాడు, క్రొత్త ఆకాశము 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 1వ వచనము. ప్రకటన 21:1. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచాను. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను. ఈ భూమి, పాత భూమిలో సముద్రం ఉంది, నదులున్నాయి, కొండలున్నాయి, పర్వతాలున్నాయి, సముద్రాలున్నాయి, నదులున్నాయి. ఈ పాత భూమిలో సముద్రాలు, నదులు, కొండలు, గుట్టలు, రకరకాల పరిస్థితులు భూమిలో ఉన్నాయి. ప్రభు చెబుతున్నాడు, క్రొత్త భూమి నేను చేయబోతున్నా. ఈ ఆదాము అవ్వలు నా ఆజ్ఞలు మీరారు, నేను వీరికి మంచి భూమిగా ఇదే ఉండాలని ఆశపడ్డాను, మంచి ఆకాశముగా ఇదే ఉండాలని ఆశపడ్డాను. కానీ నా మాట మీరి, నా ఆజ్ఞలు మీరి పాపము చేశారు కాబట్టి ఈ భూమి, ఈ ఆకాశము పాతవైపోతాయి, లయమైపోతాయి. నా మాట ధిక్కరించినందువలన ఈ పాత దానిలో కొత్తవి నేను పెట్టలేను. నన్ను కలిగిన వారి జీవితాలన్నీ కూడా కొత్తవిగానే ఉండాలి. క్రొత్త జీవితం కలిగిన వారు క్రొత్త ఆకాశములో ఉండాలి. ఏంటంట? క్రొత్త ఆకాశము.
క్రొత్త ఆకాశం వస్తే పాతది, క్రొత్త పెన్ వచ్చిందనుకోండి, కొత్త కారు వచ్చిందనుకోండి, పాత కారు పక్కన పెడతాం. క్రొత్త ఫోన్ వచ్చిందనుకోండి, పాత ఫోను పక్కన పెడతాం. ఎలాగ క్రొత్త చొక్కా వచ్చిందనుకోండి, పాత చొక్కా పక్కన పెట్టి దీన్ని వేసుకోవడానికి ఇష్టపడతాం. క్రొత్తది వచ్చింది అంటే పాతది పక్కన పెట్టేస్తాం. క్రొత్త వింత, పాత రోత అంటారు. క్రొత్త వింతగా ఉంటుంది. పిల్లలను చూడండి, మా బుడ్డోడు మనోడు ఉన్నాడు, జాన్స్ వాచ్ కేజీ, మా బుడ్డోడు ఆడి బొమ్మలు తెస్తే రాత్రంతా ఆడతాడు. రెండో రోజు మూడో రోజుకి తీసి పక్కన పెడతాడు, ఇక దాని జోలు పోడు. మళ్ళీ ఇంకోటి కొత్త ఇచ్చామనుకోండి, ఇక దాని చుట్టే తిరుగుతాడు. అంటే కొన్ని రోజులు ఆడిన తర్వాత వాటి దగ్గరికి వెళ్ళడం. కొన్ని బుక్స్ దాదాపు 20 పుస్తకాలు ఒక బాక్స్లో ఉంటాయి. అవి తీస్తే అవి తీసుకొచ్చి అటు తిప్పి ఇటు తిప్పి అటు తీసి ఇటు తిప్పి మొత్తం బయట బాక్స్ బయటికి తీసి ఇష్టం వచ్చినట్టు ఆడాడు. ఇప్పుడు ఇస్తుంటే ఆడి జోలు పోట్ల, ఇంకా బొమ్మలుంటే ఆడి వైపు వెళ్తాడు. చూడండి, ఎందుకు వాడికి కొత్త అంటే ఇష్టం, పాతవన్నీ చూశాడు కదా, అలవాటు అయిపోయింది, ఆ ఇష్టం ఉండదు. అరే ఈ ఆడరా బాబు అంటే ఆడ ముందు ఇస్తే పక్కుండా వెళ్ళిపోతాడు. అరే ఆడి ముందుకు మళ్ళీ వెళ్ళి వేస్తుంటే ఆడి జోలు పోడు. కొత్తది ఏదైనా తెస్తే దాని చుట్టే తిరుగుతాడు. చిన్న పిల్లోడికే చెప్పండి, క్రొత్తదంటే అంత మోజుంటే ప్రభువుని కలిగిన వారు, ప్రభు కూడా ఈ పాత లోకము, పాపలోకము, పాపము నేను ఈ భూమి క్రొత్తగా ఉంచాలనుకుంటే, ఈ ఆకాశాన్ని క్రొత్తదిగా ఉంచాలనుకుంటే వీరిని ఆజ్ఞలు మీరారు కాబట్టి ఇది పాతదైపోయింది, పాపముతో నిండిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది, చెడిపోయింది. కాబట్టి ఈ లోకము నాకు ఇష్టం లేదు అన్నాడు. దేవుడు భూలోకాన్ని చూస్తే ఆదికాండము 5వ అధ్యాయం 6వ అధ్యాయానికి వెళ్దాం. 6వ అధ్యాయము 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయింది. సమస్తమైన శరీరులు భూమి మీద వారి మార్గాలు చెడగొట్టుకున్నారు. భూలోకము పాడైపోయింది. ప్రభు అనుకున్నాడు, ఎందుకు వీళ్ళని సృష్టించాను, చెడిపోయారు. ఈ భూమి మంచి భూలోకంలో పెడితే, భూమి మీద పెడితే, 5వ వచనం, చెడిపోయిన వారు వీరు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. హృదయం యొక్క తలంపులు, ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడిపోయిందని యెహోవా చూచి, ఎందుకు వీళ్ళను చేశానా అని సంతాపమును హృదయంలో నొచ్చుకున్నాడు. నేను సృజించిన నరులను నరులతో జంతువులను, పురుగులు, ఆకాశ పక్షాదులు భూమి మీద ఉండకుండా తుడిచివేస్తా అనుకున్నాడు. భూమి మీద ఉండకుండా వారిని తుడిచివేస్తా, నేను వారిని సృష్టించినందుకు సంతాపపడుచున్నాను అన్నాడండి ప్రభు. మంచి లోకంలో పెడితే చెడిపోయారు, బలాత్కారం చేస్తున్నారు. కాబట్టి ఈ లోకము పాడైపోయింది, చెడిపోయింది. భూమి చెడిపోయింది, ఆకాశము చెడిపోయింది. కాబట్టే వర్షము టైంకి రాదు. పంట పండిన తర్వాత కోసే టైంకి వర్షం, అకాల వర్షం, లేకపోతే పంట పండాల్సిన టైంలో వర్షం అసలు రాదు. పంట పండాల్సిన టైంలో వర్షం రాదు, పంట కోయాల్సిన టైంలో వర్షం పడుతుంది. పంట పండదు, పొరపాటున కష్టపడి పంట పండించుకుంటే నీళ్లు పెట్టి ఎట్లాగో కోసే టైంకి వర్షాలు పడతాయి. ప్రతి బాగా వచ్చిన టైంలో వర్షం పడంతా తడిపేస్తుంది. మంచిగా మిరపకాయలన్నీ కళ్ళంలోనో లేకపోతే కోసే టైంకి ఉన్నప్పుడు వర్షం పడుతుంది. ఫలితంగా మిరపకాయ తొడలన్నీ ఏమైపోతున్నాయి, నల్లగా అవుతున్నాయి, రేటు డౌన్ అవుతుంది. అంతేగా జరుగుతుంది, అదే కదా. ఆకాశము పాడైపోయింది, భూమి పాడైపోయింది మానవ పాపాల వలన. కాబట్టి ప్రభు అంటున్నాడు, క్రొత్త ఆకాశము, 2 క్రొత్త భూమి. 21వ అధ్యాయం 1వ వచనంలో ప్రకటనలో చెప్తున్నాడు ప్రభు, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి చూచాను. మొదటి ఆకాశము, మొదటి భూమి ఏమైపోవాలి? మరి క్రొత్తది వచ్చిందండి, పాతది మాయమైపోవాలి. క్రొత్త చట్టం వచ్చిందనుకోండి, పాత చట్టాలు ఇదివరకు పీనల్ కోడ్ ఇదివరకు ఉండేది, ఇప్పుడు భారత్ సురక్ష కొన్ని చట్టాలు భారత్ అని వచ్చింది, ఇండియన్ భారత్ పీనల్ కోడ్ వచ్చేసింది. ఇప్పుడు ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ అని వచ్చింది, ఇప్పుడు భారతీయ స్మృతి
అని ఇంకో చట్టం వచ్చేసింది. మాకు సర్వేలో కూడా పాత ఎస్ఓపి ఉంది, అవన్నీ పోయి ఇప్పుడేమొచ్చింది, కొత్తది వచ్చిందంటే పాతది వెళ్ళిపోయింది. ప్రభు చెప్తున్నాడు, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఇస్తున్నాను నేను, పాతవి వెళ్ళిపోతాయి. ప్రభు రాకడ దినములో ఏమైపోతుంది ఆకాశము? 2 పేతురు 3:10 ప్రభు రాకడ దినాలలో ఆకాశము మహాధ్వనితో, మహాశబ్దంతో గతించిపోతుంది. పంచభూతాలు మిక్కడమైన వేండ్రముతో లయమైపోతాయి. పంచభూతాలు అంటే గాలి, నీరు, ఆకాశము, భూమి, అగ్ని. పంచభూతాలు అంటారు. పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని అన్నీ మాయమైపోతాయట. ప్రభు రాకడ దినాలలో ఈ భూమి ఉండదు, ఆకాశము ఉండదు. ఆకాశము క్రొత్తది వస్తుంది. క్రొత్తది వచ్చిందంటే ఈ ఆకాశము మనకి కనపడదు. నెక్స్ట్ భూమి, క్రొత్త భూమి అంటున్నాడు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఈ భూమి ఏమైపోతుంది? ఈ భూమి ఏమైపోతుంది? యెషయా గ్రంథము 51:6 ఈ భూమి ఏమైపోతుంది? అంతరిక్షము పొగవలే అంతర్ధానమవుతుంది, భూమి వస్త్రము వలె పాతబడిపోతుంది. భూమిలో ఉన్న నివాసులందరూ చచ్చిపోతారు. భూమి వస్త్రం వలె పాతకదైపోతుంది, పాడైపోతుంది. వస్త్రం పాత ఏమైపోతుంది? పిగిలిపోయి పాడవుతుంది కదా. ఈ భూమి పాడైపోతుంది, ఉండదట. 65 యెషయా గ్రంథము 17 65 17 ఇదిగో నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరోబడితే గుర్తుకు రావు, పాతవి లేవు. పాత ఆకాశము పాత భూమి కనిపించవు. 66 22 నేను సృజించబోవు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కావు, నా సన్నిధిలో నిలుస్తాయి. నీ సంతతియు నీ నామము నిలిచి ఉంటుంది. నన్ను కలిగి ఉంటావే, నన్ను కలిగిన బిడ్డలు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి గతించిపోయిన వాటిలో నిలబడతారు. నెంబర్ 1, ఇదిగో నేను సమస్తము నూతనమైనవిగా చేస్తా. ప్రభు నూతనమైనవిగా చేసేవి 7 కనపడుతున్నాయి. నెంబర్ 1 క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. పాత భూమిలో ఏమున్నాయి? ఇందాక మనం చదివాము 2వ అధ్యాయంలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, మంచి చెట్లు తెలివిచ్చేవి ఉన్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి. ఏదెనులో నుండి జీవజల నది ఉంది. ఇప్పుడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి పరలోకము, అక్కడేముంటాయండి? ఇగో ఈ జీవవృక్ష ఫలాలు, జీవజల నది ఉంటుంది. ఈ చూడండి, క్రొత్త భూమి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పాతవన్నీ వెళ్ళిపోయాయంటే ఏమిటంట? అందులో నీ సంతతి వారు నీ నామము నిలిచి ఉంటుంది. దేవుని వాక్యము 2 కొరింథీ 5:17 ఎవరైతే యేసు ప్రభులో ఉంటారో వారు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోతాయి. ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తారో, ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో, పాత మాటలు, పాత ఆలోచనలు, పాత పనులు, పాత పూజలు ఉంటాయా? పాత మాటలు, బూతులు, పోకిరి మాటలు, సినిమాలు, షికార్లు, చెడు తిరుగుడులు, చెడు స్నేహాలు ఉంటాయా? ఎవరైతే యేసు ప్రభులో ఉంటారో వారు నూతన సృష్టి. డిఎల్ మూడీ గారు ప్రయాణం చేస్తున్నారు. రైలు బండిలో ప్రయాణం చేస్తుంటే 3 ఉన్నారు. అప్పటికే 3 ఉంటే ఈ దేవుని సేవకుడిని ఏమండి ఒక చెయ్యి వేస్తారా అన్నాడు. ఏంటయ్యా అంటే, మేము ప్లేయింగ్ కార్డ్స్ ప్యాకెట్ ఆడుకుంటున్నాం, 3 అయ్యాం, నువ్వు ఉన్నావు కదా, ఒక చెయ్యి వేస్తావా, 2 ఆడుకుందామంటే అయ్యగారు అంటున్నాడు, నాకు చేతులు లేవుగా అంటున్నాడు. దుక్కలాగా ఇంతలా ఉన్నావు,
ఇంత చేతులు ఉన్నాయి, నీ చేతులు కాదా అంటున్నారు వాళ్ళు. మోడీ గారు అన్నారు, ఇవి నా చేతులు కాదు అన్నాడు. నీ కాక ఇంకెవరయ్యా అంటే, నా కొరకు ప్రాణం పెట్టి నన్ను రక్షించిన యేసు ప్రభువి అన్నాడు. ఈ చేతులు నువ్వే కదయ్యా, నువ్వంటావేంటి, ఇవి నాయి కాదుగా అన్నాడు. నీ కాక ఎవరయ్యి, నా కొరకు ప్రాణం పెట్టి నన్ను రక్షించిన అన్న యేసు ప్రభువి. యేసు ప్రభు ఎలా ఈ లోకానికి వచ్చాడు, ఎలా ఆయన రక్షించాడు, యేసే రక్షించిన ఈ చేతులు ఈ మురికి వాటిని ఎలా పట్టుకుంటాయి? నేను నూతన సృష్టిని, నా నూతన జీవితము నాకు ప్రభు ఇచ్చాడు. ఒకప్పుడు సిగరెట్లు పట్టుకున్నాను, ఒకప్పుడు బ్రాందీ బాటిల్ పట్టుకున్నాను, ఒకప్పుడు పరస్త్రీలను పట్టుకున్నాను, ఒకప్పుడు పరపురుషులను పట్టుకున్నాను, ఒకప్పుడు మురికి వాటిని పట్టుకున్నాను, ఒకప్పుడు విగ్రహాలను పట్టుకున్నాను, ఒకప్పుడు చెడును పట్టుకున్నాను. ఇప్పుడు నా చేతులను యేసు ప్రభువు మార్చాడు. ఒకప్పుడు చెడ్డగా చూచాను, ఇప్పుడు నా కళ్ళు ప్రభువు మార్చాడు. ఒకప్పుడు చెడు విన్నాను, ఇప్పుడు చెడు నుండి ప్రభు నన్ను విడిపించాడు. ఒకప్పుడు బూతులాడాను, మురికి మాటలు మాట్లాడాను, ఇప్పుడు నా ప్రభు నన్ను ఈ నోటిని మార్చాడు. ఒకప్పుడు చెడు వాటి కొరకు నా చేతులు పరిగెత్తినాయి, ఈ చేతులు మార్చాడు. చెడు వాటిని చేయడానికి నా కాళ్ళు పరిగెత్తినాయి, ఈ ప్రభు నా జీవితాన్ని, నా చేతులను, నా కాళ్ళను మార్చాడు. ఒకప్పుడు చెడు నా హృదయంలో దాచుకున్నాను, యేసు ప్రభు నా హృదయాన్ని మార్చి నా హృదయంలో యేసయ్య ఉన్నాడు. పాతవన్నీ యేసయ్య నమ్మాను అంటున్నావు, ఇంకా పాతవేనా మన జీవితంలో ఉండేది? ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభులో ఉన్నాను అంటున్నావు. ఆ మధ్య మీకు ఒక చెప్పాను, ఒక పెద్ద బ్రాందీ షాప్. ఆ బ్రాందీ షాప్ని ఆ నష్టం రావటం వల్ల దాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. దానిలో ఆ యజమాని ఒక చిలకని తీసుకొచ్చాడు. ఆ చిలకకు మాటలు బాగా వచ్చు, చాలా ఖరీదుతో కొన్నాడు ఆ చిలకని. వెల్కమ్ వెల్కమ్, బ్రాందీ విస్కీ జిన్ రమ్ అంటది. వచ్చేవారందరికీ వెల్కమ్ చెప్తుంది. బ్రాందీ విస్కీ జిన్ రమ్ ఏమేమి కావాలో అన్నీ మీకు ఉన్నాయని పిలుస్తూ ఉంటుంది. అందరూ ఆ చిలక కోసమే వచ్చేవాళ్ళు. భలే ఉంది చిలక అని. ఆ వ్యాపారము, ఆ షాపు బాగా డెవలప్ అయ్యింది. కొంతకాలం అయ్యాక ఈ దురలవాట వల్ల, ఈ చెడు వలన అతను ఆ షాపు దివాలా తీయటము, తర్వాత దాన్ని వేరే వాళ్ళకి అమ్మితే అది ఒక చర్చి వాళ్ళు కొన్నారు. అన్నీ తీసి పడేశారు, ఆ మురికి అన్నీ బయటపడేశారు, మొత్తం కడిగారు, శుభ్రం చేశారు, పెయింట్లు వేశారు. ఆ హాల్ అంతా కూడా శుభ్రం చేసుకొని, తలుపులు కొన్ని మార్చి, ఏమేమి ఎక్కడ కిటికీలు పెట్టాలి అన్నీ పెట్టి, అన్నీ ఏసీలు బిగించి అంత బ్రహ్మాండంగా పెట్టారు. కానీ ఎక్కడక్కడ చిలక మాత్రం, ఏ చిలక ఉంది? పాత చిలకే ఉంది. అన్నీ కొత్తయే కానీ చిలక మాత్రం పాతది. అందరూ ప్రార్థన చేస్తారు, వందనాలు ప్రైజ్ లాడ్ అంటుంటే, అది లోపలికి వచ్చి వాళ్ళందరినీ వెల్కమ్ వెల్కమ్, బ్రాందీ విస్కీ జిన్ రమ్ అంటుంది. ఏంటి అది? ఇదేంటి రా బాబు, దేవుడి మందిరంలో ఇదేంటి ఇట్లంటుంది అనుకుంటున్నారు. ఇదేంటి వెల్కమ్ వెల్కమ్ అంటుంది? ఇక్కడ బ్రాందీ ఉండదు కదా, ఇది దేవుడి మందిరం కదా. మందిరము కొత్తదే, చిలక మాత్రం పాతది. దాని బుద్ధి, దాని మాటలు పాతవి. ప్రభు దగ్గరికి వచ్చానంటున్నావు, ఇంకా పాత మాటలేనా? ఇంకా పాత ఆలోచనలేనా? ఇంకా బూతులేనా? ఇంకా ఆచారాలు, అలవాట్లు, బంధువులు, ప్రీతి అంతేనా? ప్రభు దగ్గరికి వచ్చిన వాడు ఏమట? సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన 21:5. సమస్తము నూతనమైనవిగా కావాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీవు, నీ చూపు నూతనమైనది కావాలి, నీ వినికిడి నూతనమైనదిగా కావాలి, నీ మాటలు నూతనమైనవి కావాలి, నీ హృదయము నూతనమైనదిగా ఉండాలి, నీ చేతులు కాళ్ళు నూతనమైనవిగా ఉండాలి, పాతవి కాదు. ప్రభుని నమ్మేనని ఇంకా మురికి పాతవేనా? సమస్తము నూతనమైనవి అని ప్రభు చేసి చెప్తుంటే, ఎవరైతే ప్రభులో ఉంటారో వాడు నూతన సృష్టి. ఎవడైతే క్రీస్తులో ఉంటాడో 2 కొరింథీ 5:17 వాడు నూతన సృష్టి. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ప్రభుని కలిగిన వారి జీవితంలో క్రొత్తవి రావాలి. పాత భూమి వస్త్రం వలె పాతగిలిపోవాలి, వెళ్ళిపోవాలి. పాత ఆలోచనలు వెళ్ళిపోవాలి. దేని తోటలో జీవవృక్ష ఫలాలు ప్రజలు తినలేకపోయారు, ఆగిపోయినాయి. ఆదాము అవ్వలు పాపం చేయటం వలన మంచి చెడ్డ తెలివినిచ్చే పండు తిన్నారు, కానీ జీవవృక్ష ఫలం తినలేదు. జీవజలం తాగాల్సిన వారు త్రాగలేదు.
దేవుడే వారిని తోటలో నుండి బయటికి నెట్టి పడేశాడు. ఏం చేశాడు? దేవుడే 3వ అధ్యాయం మళ్ళీ వచ్చి 22వ వచనం 3వ అధ్యాయం. మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలము కూడా తిని నిరంతరము జీవిస్తాడేమో అని ఏ నేల నుండి తీశాడో సేద్యం చేయడానికి ఏదేని తోట నుండి అతన్ని పంపేశాడు, బయటికి తరింపడేశాడు. ఏదేని తోటలో నుండి బయటికి పంపేసి మళ్ళీ అక్కడికి రాకుండా తూర్పు దిక్కున, ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షాన్ని పోయే మార్గాన్ని కాపాడటానికి ఖడ్గజ్వాలలు పెట్టాడు. అక్కడికి వెళ్తాడేమోనని. దేవుడు ఎంత ప్రేమించాడు. అక్కడికి వెళితే అవి తింటే ఎల్లప్పుడూ జీవించుంటాడు. అంటే పాపం చేశాడు కదా, పాపంతో అంతే ఉంటాడు, ఇంకా చావదు. ఇక పాపాని జీవితం మరణం పోదు. ఇక యేసుప్రభు రాలేడు. ఇంకా పాపం నుండి విడిపించడానికి రక్షకుడు కావాలి. ఈ జీవవృక్ష ఫలాలు కానీ తిన్నారా అంతే నిలబడిపోతుంది పాపం. అందుకని దేవుడు ఎంత ప్రేమమయుడు. లేదు ఇవి తింటే బ్రతుకుతారు, పాపములు నిలిచిపోతారు, ఈ పాపాన్ని పరిహారం చేయటానికి ఉండదు. కాబట్టి తొందరగా వీళ్ళు బయటికి పంపించేయాలి. పొరపాటున పండ్లు తీసుకొని తింటాడేమో, నిత్యము జీవిస్తాడు, అంటే పాపం చావదు. పరిహారం చేయటానికి నేను వెళ్ళలేను, కాబట్టి వీళ్ళు బయటికి పంపించేయి. ఆ పండు దగ్గరికి, ఆ చెట్టు దగ్గరికి వెళ్లకుండా దూతలను పెట్టాడు, ఖడ్గజ్వాలను పెట్టాడు. ఆ కాలిపోతాడు అయిపోయి దగ్గరికి వెళ్ళాలంటే. చూడండి, ఏదేని తోట నుండి బయటికి పంపిపడేశాడు. ఇది పాత భూమి. ప్రభు దగ్గరికి వచ్చాక ఈ భూమి లయమైపోతుంది, ఈ ఆకాశము లయమైపోతుంది. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము ప్రభు ఇవ్వబోతున్నాడు. మూడోది, ఇప్పుడు ఏమన్నా ప్రభు దగ్గరికి వచ్చాక పాత భూమి ఉండదు, పాత ఆకాశము ఉండదు. 3 నూతనమైనటువంటి ప్రజలు ఉంటారు. నూతన భూమి, నూతన ఆకాశంలో ఇందాకేం చదివాం? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనంలో నీ సంతతియు నీ నామము నిలిచి ఉండును. అంటే దేవుని కలిగిన బిడ్డలు నూతన సంతతి, నూతన ప్రజలు. ఈ నూతన ప్రజలతో ఎవరుంటారండి? దేవుడే ఉంటాడు. ఈ నూతన భూమిలో ప్రకటన 21:3 ఏముంటుంది? అక్కడ ఎవరుంటారు? ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారికి దేవుడిగా ఉంటాడు, వారికి తోడుగా ఉంటాడు. వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తాడు. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు వేదన ఉండదు. మొదటివన్నీ ఏడుపు, వేదన, దుఃఖము, బాధలు, కష్టాలు, కలవరాలు, వేదనలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, పెళ్ళిళ్ళు, పెళ్ళిగించుకోవడాలు నై కుదరవు, ఉండవు. ఏముండవంటే అక్కడ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. దేవుడే వారికి ప్రజలుగా ఉంటాడు, దేవుడే వారికి తోడుగా ఉంటాడు, వారితో కాపురం ఉంటాడు. దేవుడే వారికి తోడుగా ఉంటాడు, వారు ఆయన ప్రజలుగా ఉంటారు. ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బిందువు తుడిచివేస్తాడు. మరణము, దుఃఖము, ఏడ్పు, వేదన ఉండవు. మొదటివన్నీ వెళ్ళిపోతాయి. దుఃఖము, వేదన, కన్నీరు, కష్టాలు వెళ్ళిపోతాయి. కావాలా ఆ లోకం? కన్నీరేమి కష్టంబేమి కానారాదే అందు, కానారాదే అందు, కానారాదే అందు, ఎన్నాడైనా చూడానట్టి ఎన్నో వింతాలుండు. కనాన్పురము కరుగుదాము ఓ నా సోదరులారా, ఓ నా సోదరులారా, ఓ నా సోదరులారా,
మనీతంబౌ విందునందు మనము చేరుదాము. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. దుఃఖమైన, ఏడ్పైన, వేదనైనా ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోవును. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్తుంది, ఇంకా ఏడుపు ఉండదు. ఎవరు ఈ ప్రజలు? ఎవరు? క్రొత్త ప్రజలు. ఆయనే ప్రజలతో ఉంటాడు. ప్రభువే ఆయన బిడ్డలతో ఉంటాడంటండి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, క్రొత్త ప్రజలు. నెక్స్ట్ నూతన యెరూషలేము, క్రొత్త యెరూషలేము. ఏంటి? 21వ అధ్యాయము 9 నుండి చూడండి. ఏముంటుంది అక్కడ? ఏముంటుంది? 7 తెగులు నిండిన 7 పాత్రలు పట్టుకున్న 7 దేవదూతలు ఒకడు వచ్చి, ఇటు రమ్మో. అన్నీ అయిపోయిన తర్వాత చివరిగా చెప్తున్నాడు. ఏముంటుందంటే అక్కడ 21వ వచనం వరకు కనపడుతుంది. 12 గుమ్మాలు ఉంటాయి. ఎంత విలువైనటువంటి పరిస్థితి! 12 గుమ్మాలు, 12 ముత్యాలతో. ఆ పట్టపు రాజవీధి శుద్ధ సువర్ణమయమైన స్వచ్ఛమైన స్ఫటికం వలె ఉంటుంది. క్రొత్త పట్టణం. ఆ పట్టణము ఏంటట? 12 గుమ్మములు, 12 గురు. ఎట్లా ఉందో చూడండి 10వ వచనంలో. ఆత్మవసుడినైతిని, నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. వెలుగు దగదగా మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నాన్ని పోలింది. ఎత్తైన గొప్ప ప్రాకారము, 12 గుమ్మాలు ఉన్నాయి. 12 దేవదూతలు ఉన్నారు. ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు గుమ్మాలకు ఉన్నాయి. ఇలాగా తూర్పు వైపు 3, పడమర, ఉత్తరము, దక్షిణం 4 ముళ్ళు 12 గుమ్మాలు. ఆ పట్టణ ప్రాకారాలు 12 పునాదులు. ఆ పునాదులపై గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు, ఆయన శిష్యుల పేర్లు ఉన్నాయి. గుమ్మాలకేమో 12 గోత్రాల పేర్లు ఉన్నాయి. పట్టణ ప్రాకారంలో పునాదుల మీద 12 అపోస్తలుల పేర్లు, శిష్యుల పేర్లు ఉన్నాయి. ఎలా ఉంది ఈ పట్టణము? కొలకరం చూస్తూ ఉంటే ఆ పట్టణంలో కొలవగా కొలతలు 750 కోసులు. పొడుగు, ఎత్తు, వెడల్పు అన్నీ సమానంగా ఉన్నాయి. పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ సమానము. 144 మూరలు. అన్ని వైపులు అదే కొలత. యెరూషలేము, నూతన యెరూషలేము. పెండ్లి కుమార్తె, సంఘానికి గుర్తు. పెండ్లి కుమార్తె సంఘము అంటే దేవుని కలిగిన బిడ్డలు, ప్రజలు, రక్షణ పొందిన వారికి గుర్తు. గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదను అన్నాడు కదా. ఏమన్నాడు అక్కడ 9వ వచనంలో? అంతటా కడపటి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలు పట్టుకుని 7 దేవదూతలతో ఒకడు వచ్చి, ఇటు రమ్మో, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తా. గొర్రెపిల్ల అంటే యేసుప్రభు, ఆయన భార్య అంటే సంఘము. యెరూషలేము అంటే ఆయన సంఘానికి గుర్తు. నూతన యెరూషలేము. ఎన్ని విన్నాం ఇప్పుడు? సంఘానికి గుర్తు యెరూషలేము. నూతన పరలోకంలో మనమందరము అక్కడ ఉంటాము. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్న ప్రకటన 21 చదివాం. సమస్తము 7 నూతనమైనవిగా చేయబడతాయి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతన ఆకాశము, నూతన భూమి, నూతన ప్రజలు, నూతన యెరూషలేము. 5వది నూతన దేవాలయము. ఏంటి? నూతనమైన దేవాలయము. ప్రకటన 21వ అధ్యాయము 22వ వచనము. దానిలో ఏ దేవాలయము నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడు, ప్రభువును, గొర్రెపిల్లయు దానికి దేవాలయము. దేవాలయం ఎవరో? యేసు ప్రభువే దేవాలయం. ఆయన ఎక్కడుంటే అదే దేవుడు ఉన్న ఆలయం.
నూతన దేవాలయము అంటే యేసుప్రభే, యేసయ్యే గొర్రెపిల్లే, యేసయ్యే దేవాలయం. యెరూషలేము అంటే నూతన యెరూషలేము అంటే సంఘము, దేవాలయం అంటే యేసయ్య. నెక్స్ట్ నూతన వెలుగు. ఈ దేవాలయంలో ప్రజలు ఏం చేస్తారండి? ఈ దేవాలయంలో 4వ వచనం 22వ అధ్యాయం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేస్తారు. దేవాలయంలో ప్రభు దగ్గర ప్రభువుని సేవిస్తూ ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉంటారట. అక్కడే నూతన భూమి, నూతన ఆకాశము, నూతన ప్రజలు, నూతన యెరూషలేము అంటే నూతన సంఘము, నూతన దేవాలయం అంటే యేసయ్య. 5 విన్నాం. 6వది నూతన వెలుగు. ఏంటి? నూతన వెలుగు. అక్కడ లైట్లు అక్కర్లేదు, సోలార్ లైట్లు అక్కర్లేదు, జల విద్యుత్ అక్కర్లేదు, ఏమేమో తయారు చేసేవి అక్కర్లేదు. ఎవరో వెలుగు. 21వ అధ్యాయం 23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడు కానీ చంద్రుడు కానీ అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లే దీపము. జనులు దాని వెలుగు యందు సంచరిస్తారు, భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకువస్తారు. అక్కడ రాత్రి లేదు, పగటి వేళ ఏ మాత్రము వేయబడవు. అసలు రాత్రి లేకపోతే పగలు ఎక్కడ ఉంది? వేయటం అనేది లేదు, ఎప్పుడు ఓపెన్. మన దేవాలయం, మన చర్చి రాత్రి తలుపులు వేస్తాం, అయిపోయాక తలుపులు వేస్తాం. అక్కడ పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు అక్కడ రాత్రి లేదు, ఎప్పుడు పగల్లాగానే ఉంటుంది అక్కడ. అంతే. ఏమవుతుంది? 5వ వచనం 22వ అధ్యాయం. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినా సూర్యకాంతి అయినా వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, యుగ యుగములు రాజ్యం వెళ్తారు, అక్కడే ఉంటారు. నూతన వెలుగు. ఈ పరలోకంలో ఏముంటాయి? ఈ పరలోకంలో ఏమి ఉంటాయి? 22వ అధ్యాయం 1వ వచనం. స్ఫటికము వలె మెరినట్టు జీవ జల నది దేవుని యొక్క గొర్రెపిల్లకి సింహాసనం వద్ద నుండి పట్టపు రాజవీధి మధ్య ప్రవహించటం ఆ దూత నాకు చూపెను. ఆ నదికి ఇటు అటు జీవ వృక్షాలు ఉన్నాయి. నెల నెల కాపు కాస్తూ ఉంటుంది. 12 నెలలు 12 కాపులు కాస్తుంది. మామిడికాయలు ఎప్పుడు కాస్తాయి? సంవత్సరానికి ఒకసారిగా. నెలల కాసే కాయలు ఉన్నాయంటారు ఏమన్నా? ఏమయ్యా? నెలల కాసే కాయలు ఉండవు. 3 నెలలకు 6 నెలలకు ఒకసారి కాసే ఉంటాయి. కానీ ఇక్కడ ఇందాక మనం ఒక నది చూసాము, ఒక తోట చూసాం. ఆదికాండంలో 2వ అధ్యాయంలో ఏం చూసాం? అక్కడ చూసింది ఏంటి? 4వ వచనం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశం చేసింది మన భూమి ఆకాశం సృజించబడ్డప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే. ఇది వరకు పొలమందలు ఏ పొద భూమి మీద లేదు, ఏ చెట్టు మొలవలేదు. దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యం చేయడానికి నరుడు లేడు. ఆవిరి భూమి నుండి లేచి నేలను తడిపేది. దేవుడు మానవుడిని చేసి మట్టితో నరుని నిర్మించి జీవవాయువుగా జీవించి ఆత్మ అయ్యాడు. ఈ మనిషిని 8వ వచనము తూర్పున ఏదైనా తోటను చేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. యెహోవా చూపుకు రమ్యమైనదియు ఆహారానికి మంచిది అయిన ప్రతి వృక్షము ఆ తోట మధ్య జీవ వృక్షము, మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షము నేల నుండి మొలిపించెను. మరియు తోటను తడపడానికి ఏదే నుండి ఒక నది బయలు వెళ్ళాను. తోటలో నుండి నది వచ్చింది. ఈ ఆదాము అవ్వలు పాపం చేయటం వలన ఆ నది, ఆ జీవవృక్ష ఫలాలు బ్లాక్ అయిపోయినాయి. ఇది పాత భూమి, పాత ఆకాశము అయిపోయినాయి. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో జీవజల నది ఉంది. స్ఫటికం లాంటి స్పష్టమైన నీళ్ళు ఉన్నాయి. ఆ నదికి ఇటు అటు జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. నెల నెల కాస్తానే ఉంటుందంట.
ఎంత మందికైనా చెప్పండి, ఎంత మందికైనా తినగలన్ని కాయలు వస్తాయట. 10 కాయలు ఉన్నాయి, 10 మందిని ఒక్కొక్క కాయ, 5గురు ఉన్నారుగా, 2 తినండి, 12 కాయలు ఉన్నాయి, 5గురు 5 రెళ్ళు తినండి, 2 అయ్యగారికో ఏదో ఉంచుతాంలే, ఇంకా లేవు అంటానికి ఉందా? నో. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. క్రొత్త భూమిలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, జీవజల నది ఉంది. అదే నేను పోయినసారి మీకు పాట పాడా. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. జీవ వృక్ష ఫలములెన్నెన్నో కోసుకొని భుజించే దినమెప్పుడో. జీవ వృక్ష ఫలములెన్నెన్నో కోసుకొని భుజించే దినమెప్పుడో. జీవ జల నది నీరు తనివి తీరా త్రాగి ఆ దినము ఎప్పుడొచ్చునో. జీవ జల నది నీరు తనివి తీరా త్రాగి ఆ దినము ఎప్పుడొచ్చునో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. అయ్యా ఏంటంటే ఎంత ఆనందంగా ఉంది, ఎప్పుడు వస్తాను అక్కడికి. జీవవృక్ష ఫలాలు, జలనది నీరు ఎప్పుడు తాగుతాను. అక్కడ ఏముంటుందంట, అక్కడ ఏముంది, ఇక మీదట అక్కడ ఆకులు 12 నెలలు 12 కాపులు కాస్తాయి. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై ఉపయోగిస్తారు. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము మాత్రమే అక్కడ ఉంటుంది. శాపగ్రస్తమైనది ఏది ఉండదు. త్రాగుడు, తిరుగుడు, పిచ్చి ఏవి అక్కడ ఉండవు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, క్రొత్త ప్రజలు, యెరూషలేము సంఘము, దేవాలయము, యేసుప్రభు. ఆయనే వెలుగు, సూర్యుడు చంద్రుడు లేడు. ఆ నది నీళ్లు త్రాగితే, ఆ పండ్లు తింటే రోగాలనేవి లేవు, ఆకులు స్వస్థపరిచే స్థితి ఉంటుంది. చూడండి, క్రొత్త వెలుగు, దేవుడే వెలుగు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఎన్నైనాయి? 6 క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, క్రొత్త ప్రజలు, యెరూషలేము, నూతన యెరూషలేము, నూతన దేవాలయము, నూతన వెలుగు, 7వది చివరిది నూతన పరదైసు. నూతన పరదైసు. ఏ ఆదాము వాళ్ళు పాపం చేసి ఏదేను పరదేశంగా ఉంచుకోవాల్సింది పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ పరలోకము పరదేశం ఉంటుంది. ఆ పోగొట్టుకున్నారు. జీవజలము, వృక్షఫలాలు అన్నీ పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుడు పరదేశం అంటే పరలోకము. 22వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. నూతన పరదేశంలో జీవజల నది, జీవవృక్ష ఫలాలు ఉంటాయి. ఎవరికి అది? ప్రకటన 2:7. నూతన పరదేశంలో ఎవరుంటారండి? జయించిన వారుంటారు. ఏముంటారు? జయించిన వారు పరదేశంలో ఏమంటారు? ఉన్న జీవవృక్ష ఫలాలు భుజిస్తారు. ఎవరో జయించిన వారు, నూతన ప్రజలు. జయించిన వారిని ఏమన్నారు? నూతన ప్రజలు అన్నారు. జయించిన వారిని ఏమన్నాము? నూతన యెరూషలేము అన్నాము. జయించిన వారికి ఏమున్నాయి? పరదేశంలో జీవవృక్ష ఫలాలు వాళ్ళకే. పరదేశు, పరలోకం. ఈ క్రొత్త ఆకాశంలో, క్రొత్త భూమిలో ఏముంటుంది? అక్కడ ఏముంటుంది? 2 పేతురు 3:13. ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, క్రొత్త ప్రజలు, నూతన యెరూషలేము, నూతన దేవాలయం, నూతన వెలుగు, పరదేశు. ఈ పరలోకంలో ఏముంటుంది? వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశము,
క్రొత్త భూమి కొరకు కనిపెట్టుకున్నాం. దీనిలో నీతి నివసిస్తుంది. ఏంటి? 3:13 జాగ్రత్తగా చదవండి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఏముంటుంది? నీతి నివసిస్తుంది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కనిపెట్టుకుంటున్నాం, వాటి యందు నీతి నివసిస్తుంది. మోసము, అన్యాయం, అక్రమం, దగ, అవినీతి లేవు. ప్రభువుని ఎవరైతే కలిగి ఉంటారో, ప్రభు వాక్యం ఎవరైతే వింటారో వారికి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ప్రభువుని నమ్మిన వారు క్రొత్త ప్రజలు, నూతన ప్రజలు. వారిని నూతన యెరూషలేము అన్నారు. వారికి సహాయపడేది దేవుడే వారితో ఉంటాడు, వారితో కాపురం ఉంటాడు. వారి ప్రతి కన్నీటి బాష్పిందు ఆయన తుడిచివేస్తాడు. దుఃఖము, నిట్టూర్పు అనేది ఆ లోకంలో ఉండదు. దేవుడే క్రొత్త వెలుగు. ఆయన ముఖ కాంతిలో నుండే ప్రజలు, సూర్యుడు, చంద్రుడు ఆయన ముఖం నుండి వచ్చే వెలుగు ఆ స్థలం అంతా నింపుతుంది. ఆ క్రొత్త స్థలంలో ఏం కనపడతాయి? నూతన పరదేశంలో ఆదాము అవ్వలు పోగొట్టుకున్నటువంటి జీవజల నది, జీవవృక్ష ఫలాలు అక్కడ ఉంటాయి పరలోకంలో. ప్రభువుని ఎవరైతే కలిగి ఉంటారో ఆ లోకంలో నీతి ఉంటుంది. దానికి నాయకుడు సింహాసనం మధ్యలో ఉంటాడు, యేసు ప్రభు. ఎవరైతే యేసయ్య నమ్ముతారో నూతన దేవాలయం యేసయ్య, ఆయనే సింహాసనం మధ్యలో ఉంటాడు. ఆయన వెలుగే పరలోకమంతా వ్యాపిస్తుంది. ఇదిగో నేను సమస్తము నూతనమైనవిగా చేయబోతున్నాను, నూతనమైనవిగా చేస్తున్నాను, సమస్తము నూతనమైనవిగా చేస్తున్నాను. వ్రాయి నమ్మకమును, ఈ మాటలు నమ్మకమును నిజమైనవి. రాయి యోహాను, నేను చెప్పే మాటలు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇదిగో సింహాసనాసీనుడైన వాడు సమస్తము నూతనమైనవిగా చేస్తున్నాడు. ఇవి నమ్మకమైనవి, నిజమైనవి. రాయి యోహాను, సమస్తము నూతనమైనవి చేయబోతున్నాను. నెంబర్ 1, నేను నూతనమైనగా చేసేవి నూతన ఆకాశము, నూతన భూమి, నూతన ప్రజలు, నూతన యెరూషలేము, నూతన యెరూషలేము అంటే సంఘము, నూతన దేవాలయం అంటే యేసు ప్రభు, నూతన వెలుగు, దేవుని ముఖం నుండి వచ్చే వెలుగే దేవాలయ పరలోకమంతా ప్రకాశిస్తుంది. నూతన పరదేశు, పరలోకము. పరలోకంలో ఏదైనా తోటలో ఏ మానవుడు తినలేకపోయాడో, త్రాగలేకపోయాడో అవి అక్కడ ఉంటాయి. జీవవృక్ష ఫలాలు, జీవజల నది నీరు. అక్కడ నీతి నివసిస్తుంది. ఏ పాపం అక్కడ ఉండదు. శాపగ్రస్తం అనేది ఏది దానిలో ఉండదు. 12 కాపులు కాస్తాయి, నెలకొక కాపు. ఆకులు, రోగులు, ఏ రోగమున స్వస్థపరిచేది, అసలు రోగమే ఉండదు. ఒకళ్ళు ఏదన్నా ఉందంటే స్వస్థపరిచే ఆకులు ఉంటాయి అక్కడ. ఈరోజు ఎన్ని రకాల పసర్లు కనపడుతున్నాయి, ఆయుర్వేదిక్ కనపడుతున్నాయి. ఆకులు అలముల నుండి, వేర్ల నుండి తయారు చేస్తున్నారు. అక్కడ ఆకులే ఏ రోగము లేకుండా కాపాడతాయి. ఇది ఎవరైతే ప్రభువుని నమ్ముతారో వారికి సమస్తము నూతనమైనవిగా చేయబడతాయి. ఆ లోకానికి రావటానికి సిద్ధమేనా? ఆ సమస్తము నూతనమైనవిగా చేసే దేవుడు ఆయన నమ్మిన వారికి నూతన ఆకాశం, నూతన భూమిలో ఉంచుతాడు. నూతన వెలుగు, నూతన యెరూషలేము, నూతన దేవాలయము, సమస్తము నూతనమైనగా చేయబోతున్న దేవుడు. పరదేశం, నూతన పరదేశం. ప్రభువే అక్కడ వెలుగుగా ఉంటాడు. కాబట్టి ప్రభువుని నమ్ముదాం. ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నీతి నివసించింది. ఇవన్నీ కూడా ఏమైపోతాయంట? మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. ఆకాశము, పాత ఆకాశము, పాత భూమి. పంచభూతాలు. పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని. గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి ఇవన్నీ లయమైపోతాయి. మహావేండ్రంతో, పెద్ద శబ్దంతో లయమైపోతాయి అట. సుధమ గుమ్మరాలు కాల్చినప్పుడు భయంకర శబ్దాలు ఏర్పడ్డాయట. గంధపు ప్రభువు నుండి పర్లకుడు అగ్ని గంధకాలు ఇచ్చి పడ్డాయట. ఠామ్ ఢామ్ 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 అని చాలా దూరం శబ్దాలు ఏర్పడ్డాయట. అబ్రహాం అద్దిరిపోయాడ శబ్దాలు విని. ప్రభా, ఒక్కసారి నా మాట వినయ్యా,
నీతిమంతుల్ని పాపులతో కూడా నశింపు చేస్తావా? లేదు లేదు అబ్రహామా, నువ్వు చెప్పేది వింటా. 50 మంది ఉంటే కాపాడతావా? 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, ఇంకొకసారి అయ్యా 10 మంది ఉంటే కాపాడతావా? ఎస్, కాపాడతా. వీళ్ళు 10 మంది కూడా దొరకలేదు అక్కడ. కాబట్టి దేవుడు అబ్రహాముని బట్టి లోతు కుటుంబాన్ని బయటికి లాక్కొచ్చాడు. ఆ తర్వాత శబ్దాలు వినపడుతున్నాయి. అబ్రహాం భయపడిపోయి ఆ శబ్దాలకి, గంధపు శబ్దాలు, భయంకర శబ్దం, ఢామ్ ఢామ్. సొదొమ గొమొర్రాలో మొత్తం నాశనం అయిపోయినాయి. ఇప్పటికి కూడా ఒక్క మొక్క కూడా మొలవదండి అక్కడ, ఒక్క మొక్క. పచ్చడిది ఏది కనపడదండి, పసుపుగా అయిపోయిందండి ఆ నేల అంతా. గంధంతో కాల్చివేయబడింది సొదొమ గొమొర్రా. ఒక్క చిన్న మొక్క కూడా ఇప్పటికీ మొలవట్ల. కొన్ని సంవత్సరాలు గతించిపోయినాయి, వేల సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పటికీ ఆ శాపం అక్కడ నిలబడిపోయింది. అది పాత ఆకాశము, పాత భూమి. ప్రభు నమ్మితే సమస్తము నూతనమైనవిగా ప్రభు చేస్తాడు. ఆయన నమ్మిన బిడ్డలకి నూతన ఆకాశము, నూతన భూమి, నూతన ప్రజలు, నూతన యెరూషలేము, నూతన దేవాలయం. అంటే దేవాలయం అంటే యేసయ్యే. నూతన వెలుగు, నూతన పరదేశు. ఈ పరదేశంలో, ఈ పరలోకంలో ఏదేని తోటలు ఏ మానవుడు తినలేక త్రాగలేకపోయాడో అవి అక్కడ ఉంటాయి. ఏంటి? జీవవృక్ష ఫలాలు, జీవజల నది నీరు. ఆ ఫలాలు 12 నెలలకి నెలకొక కాపు చొప్పున కాస్తూ ఉంటుంది. ఎన్ని కాపులు కాస్తాయో చాలు అనాల్సిందే తప్ప నాకు చాలటం లేదనే మనసు ఎక్కడా ఉండదు. ఆ లోకం నీకు కావాలా? అక్కడ నీతి నివసిస్తుంది. అక్కడ ఏ విధమైన శాపగ్రస్తమైంది ఉండదు. గొర్రెపిల్ల సింహాసనం మధ్య, దానిలో గొర్రెపిల్ల యేసయ్యే అక్కడ ఉంటాడు. శాపగ్రస్తమైంది ఎక్కడా ఉండదు అక్కడ. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం, ఆయన్నే చూస్తూ ఉంటారు. ఆ ముఖం నుండి వచ్చే వెలుగు అందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఆయన వెలుగు, ఆయన ముఖ దర్శనం చేయొచ్చు. ఆయన నామము వారి నొసలలో ఉంటుంది. ఆయన దాసులు ఆయనను సేవిస్తారు, ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఆయన నామము వారి నొసల మీద ఉంటుంది. సూర్యకాంతి కానీ రాత్రికి ఉండదు, దీపకాంతి కానీ సూర్యకాంతి కానీ వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశిస్తారు. యుగ యుగాలు రాజ్యం అక్కడే ఉంటారు. ఆయన కలిగి ఉండాలి. ఆయన ఆ రాజ్యం వల్ల ఆశపడుతున్నాడు. ఆ రాజ్యం కావాలా? పాత రాజ్యం కావాలా? ఆ రాజ్యం కావాలా? పాపరాజ్యం కావాలా? ఆ రాజ్యంలో శాపగ్రస్తమైంది లేదు. ఈ రాజ్యంలో ఒకడు బాగుపడుతుంటే రెండోడు ఊరుకోడు, ఒకడు మంచిగా చదివితే రెండోడు ఊరుకోడు, ఒకడు బాగుపడుతుంటే వాడు చెడగొట్టే వరకు ఊరుకోడు, ఒకడు మంచి మాటలు చెప్తే రెండు చెడగొట్టేదాకా ఊరుకోడు. ఇది శాపగ్రస్తమైన లోకము. ఈ శాపగ్రస్తమైన లోకం కావాలా? ఆ కన్నీరు, కష్టము, ఆకలి దప్పు లేని పరలోకం కావాలా? ఇక్కడే నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అంతా అయిపోయాక నువ్వు డిసైడ్ చేసుకురాక ఉండదు. ప్రాణం ఉన్నప్పుడే, జీవం ఉన్నప్పుడే ఏం కావాలో నువ్వు డిసైడ్ చేసుకో. డిసైడ్ చేసుకున్నాక తగిన విధంగా బ్రతకడం నేర్చుకో. డిసైడ్ చేసుకొని పాత ఆలోచనలు, పాత మాటలు అయితే పనికిరావు. ఆ దేవాలయంలో జిమ్, విన్, బ్రాందీ, విస్కీ అంటే దేవుడి మందిరం, ఇది కొత్త మందిరం, ఈ పాతదేంటిరా అని దానిని చిలకని తరిమి పడేశారు. ఈ పాత మాటలు కొత్త మందిరంలో ఉండకూడదు, వెళ్ళి తరమని దాన్ని బయటికి అన్నారు. బయటికి తరిమివేయబడింది ఆ చిలక. నూతన సృష్టి, నూతన ఆలయం, నూతన దేవాలయం, నూతన యెరూషలేం, నూతన వెలుగు, పరదైసు, నూతన ఆకాశం, నూతన భూమి, సమస్తము చెప్పండి నూతనమైనవిగా చేయుచున్నాను. కమాన్ యోహాను రాయ్. ఈ మాటలు నమ్మకమును స్థిరము. నమ్మకము స్థిరము నేను చెప్పే మాట రాయ్. అవి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. దైవజనుడు యోహాను రాశాడు, మన ముందు పెట్టాడు. ఈ నూతన ఆకాశానికి రావాలా? వస్తావా? రావాలంటే పాపాలు ఒప్పుకోవాలి, నూతన సృష్టి కావాలి, పాతవి గతించాలి. పాత లోకము, పాత భూమి లయమైపోతాయి. నూతన ఆకాశము, నూతన యెరూషలేము, నూతన భూమి, పరదేశు ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ దేవుడే ఆ పరలోకం సింహాసనం మధ్యలో ఉంటాడు.
ఆయన వెలుగు, నూతన వెలుగు, ఆయన ముఖం నుండి వచ్చే వెలుగే పరలోకం అంతా ప్రకాశిస్తుంది. కాబట్టి పరలోకము చేరే విధంగా ప్రభు మన జీవితాలు సిద్ధం చేసి మన జీవితాలు ప్రభుతో ఉన్నట్లుగా ప్రభు మన సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పండి ప్రభువా ఏంటంటే ఎంత బాగుందో ప్రభువా, ఆ లోకానికి వస్తా ప్రభువా. అయ్యా ఈ మురికొద్దయా, సినిమాలు వద్దయా, సెల్ ఫోన్లో ఉన్న మురికొద్దయా, చెడు స్నేహాలు వద్దయా. అయ్యా అయ్యా నువ్వు కావాలి. చెడు మాటలొద్దు, చెడు తలంపులొద్దు, చెడు చూపులొద్దు, వ్యభిచార మాటలొద్దు, వ్యభిచార క్రియలొద్దు, జాగ్రత్తపు క్రియలొద్దు, సినిమాలు వద్దు, చెడ్డ బుద్ధి వద్దు. ఈ బుద్ధితో పరలోకము చేరము ప్రభా. అన్యాయం, అక్రమం వద్దు, దగా వద్దు, మోసం వద్దు. యేసు ప్రభా నీ పాద సన్నిధిలో చేరాం ప్రభా మీరే కనికరించండి ప్రభా. నీతి నివసించే ఆ పరలోకం మాకు కావాలి ప్రభా. అయా పరలోకానికి మా జీవితం సుస్థిరపరచుకోటకు దయచూపు. మీరే మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించు. విత్తబడిన వాక్యానికి ముద్ర వేయి, భద్రపరచు, ఫలాలు ఇవ్వు. వింటము కాదు తండ్రి, ఆ లోకాన్ని చేరే విధంగా మా జీవితాలు మలుచుకున్నట్లుగా సహాయం చేయి. మీరే వాక్కులకు ముద్ర వేసి భద్రపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. మనందరం లేచి నిలబడి 326 పాట పాడుకుందాం. 326. 326. పరలోక పట్టణము 12 గుమ్మములు, 12 ముత్యములతో పదిలముగా కట్టబడెన్. 12 ముత్యములతో పదిలముగా కట్టబడెన్. శుద్ధ సువర్ణ వీధుల్ స్వచ్ఛమైన స్ఫటికము, శుద్ధ సువర్ణ వీధుల్ స్వచ్ఛమైన స్ఫటికము, సుందరముగా నుండు సిద్ధపడి రండి. సుందరముగా నుండు సిద్ధపడి రండి. పరలోక పట్టణము 12 గుమ్మములు, 12 ముత్యములతో పదిలముగా కట్టబడి. గొర్రె పిల్ల దీపం సూర్యుడా కరలేదు, గొర్రె పిల్ల దీపం సూర్యుడా కరలేదు. భూరాజుల్ తమ మహిమన్ తీసుకొని వచ్చెదరు, భూరాజుల్ తమ మహిమన్ తీసుకొని వచ్చెదరు. పరలోక పట్టణము 12 గుమ్మములు, 12 ముత్యములతో పదిలముగా కట్టబడి. జీవజలముల నది ప్రవహించుచుండే, జీవజలముల నది ప్రవహించుచుండెను. జీవాంబు కల్గును జీవించుదురు ప్రజలు, జీవాంబు కల్గును జీవించుదురు ప్రజలు. పరలోక పట్టణము 12 గుమ్మములు, 12 ముత్యములతో పదిలముగా కట్టబడి. ఇరు ప్రకాల నదికి జీవవృక్షముండే, ఇరు ప్రకాల నదికి జీవవృక్షముండే.
12 నెలలకు 12 కాపులు కాయు, 12 నెలలకు 12 కాపులు కాయు పరలోక పట్టణము, 12 గుమ్మములు, 12 ముత్యములతో పదిలముగా కట్టబడే, 12 ముత్యములతో పదిలముగా కట్టబడే. పాడుతుంటే బాగుంది కదా, ఏమో బాగుందా? పాడుతుంటే ఇంత బాగుంది, మరి అక్కడికి వెళ్తే ఎంత బాగుంటుందో కదా. మరి వెళ్ళాలంటే అంత సింపులా? నూతన హృదయం కావాలి, పాత ఎన్ని గతించిపోవాలి. పాత లోకము, పాత భూమి, పాత ఆకాశం ఉండవు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, క్రొత్త ఆలోచనలు, క్రొత్త మనుషులు, క్రొత్త స్వభావం. సూర్యుడు లేడు, పాత ఏం కనపడవు, అన్నీ కొత్తయే. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చిన మనము అన్ని నూతనమైనవిగా చూసుకుందాం. ఎవరైతే యేసు ప్రభులో ఉంటారో వారు ఏంటమ్మా? ఈశ్వరమ్మా, ఈశ్వరమేనా? ఏం పేరు? రాహేలు. ఈశ్వరం అంటే అంటావు ఇంటి మరి కాదయ్యా, ఏమవ్వాలి? నూతన యెరూషలేము, అన్నీ క్రొత్తవి. ఎవరైతే యేసులో ఉంటారో నూతన సృష్టి, పాతవి గతించే అన్నీ క్రొత్తవి. ఆమె వచ్చింది ముందు అని చెప్పని. కాబట్టి నూతన లోకంలోకి వెళ్దాం, నూతన సృష్టి అవుదాం. అలా నడిచినట్టు ప్రభు దయ చూపును గాక. ఈ సాక్ష్యాలు విందాం. చివరి ప్రార్థన. అయ్యగారికి, అమ్మగారికి, సంఘానికి మీ అందరికీ వందనాలు. అయితే గత 6 నెలల నుంచి ఒంట్లో బాగుండట్లేదు. ఏదైనా తిన్నా కొంచెం గ్యాస్ పట్టడం, పొట్టంతా ఉబ్బరంగా ఉండటం అలా జరుగుతుంది. మళ్ళీ 10 రోజులకి వెంటనే మళ్ళీ ఫీవర్ రావటం అలా జరుగుతుంది. ఇలా అబద్ధాలు జరుగుతుంటే నేను ఒకరోజు ప్రార్థన చేసుకున్నాను. ఏంటి ప్రభా, నేను ఎక్కడ బలహీనపడ్డాను, నేను ఎక్కడైనా దుఃఖపెట్టానా, మరి నాకు చూపించు ప్రభా నా తప్పులు. మరి ఏమీ లేనప్పుడు నన్ను ఎందుకు బయట వేయట్లేదు? ఏదైనా కడుపులో ఏదైనా బాధ ఉంటే నాకు బయట ఇలా చేయమని ఉండి ఒకరిని ప్రార్థన చేసుకుంటే నాకు ఒక వినిపిస్తుంది అనమాట, స్వరం వెళ్ళి చూపించుకో ఒకసారి అని. అయితే ఇంకా ప్రార్థన చేసుకుని ప్రభా నాకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని బయట ప్రభా నాకు చూపించు, నేను మందులు వాడుకోవడానికి కూడా సహాయం చేయమని ప్రార్థన చేసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మేడంకి చెప్పా, ఇట్లా జరుగుతుంది మేడం, ఏది తిన్నా కూడా అరగట్లేదు, కూర్చున్నా కూడా ఇక్కడ అంతా నొప్పి వస్తుంది, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నానంటే సరేనమ్మా అట్లా అంటున్నాగా ఒకసారి స్కానింగ్ తీస్తానంది అన్నమాట. అయితే నేను చూపించుకోవడానికి ఫీవర్ అని పోతే దేవుడు ఆ కడుపులో ఉన్న చిన్న గడ్డను చూపించాడు. చిన్న గడ్డ, నీటి గడ్డ ఉందమ్మా, మందులు కరిగిపోతుంది, భయపడాల్సిన అవసరం ఏం లేదన్నది. అయితే 4 వారాల నుంచి కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఇవాళ కూర్చున్నాను, కానీ నేను అనుకున్న ప్రభా నీ సందులో కూర్చుంటే నేను కూర్చోలేకపోతున్నాను, నాకు అంత నొప్పి వస్తుంది, ఈ మందులు వాడుతున్న మందుల వల్ల కరిగిపోవాలి, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. తగ్గిపోయింది. ఇవాళ ఖుషి. అసలు చర్చికి రావాలన్నా కూడా ఎంతో నీరసంగా ఉండేది, కానీ వాళ్ళ దేవుడు నడిపింపు వెళ్ళాలి. నేను వస్తున్నా అవసరం రషీద్ అన్న, నువ్వు వస్తే నేను వెళ్తాను, నేను వస్తేనే వెళ్తాను. పోయిన వారం కూడా రాలేదు అంకుల్, అంతకుముందు వారం రాలేదు. ఇంకా అలాగే దగ్గు కూడా అనమాట. నైట్ పూట అసలు ఊపిరి ఆడదు, ఒకటే దగ్గి అసలు ఇవన్నీ నొప్పులు వస్తే ఆయాసం వచ్చేసేది. అది కూడా ప్రభా వచ్చే సన్నిధి కల్లా నేను ఆరోగ్యంగా ఉండాలి, నీ సన్నిధిలో సాక్ష్యం ఇవ్వాలి ప్రభా, నువ్వు ఎలా సాక్ష్యం చెప్పించుకుంటావు నాకు తెలియదని ప్రార్థన చేసుకున్నా. తగ్గిపోయింది. ఇంకా నా కొరకు ప్రార్థన మీ అందరికీ వందనాలు. దేని స్తోత్రం. బాగా కూర్చున్నావు అమ్మ, ఏం బాధలేదు, దేవుని స్తోత్రం. ఓకే, ప్రభు ఎలా సహాయం చేశారు? ప్రభు అయ్యగారికి, అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. పోయిన ఆదివారం నాడు 9 కాడ నుంచి 24 కడుపులు నొప్పి, మందిరంలోకి వచ్చి కూడా నేను మందిరంలో నిలబడలేక పోయా. 2 మాటలు ఇంటికి పోయి వచ్చా. నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానన్నాక దేవుడు నాకు స్వతత ఇచ్చిండు. అందరికీ వందనాలు. ఇంకా మరి నేను ఇంతవరకు అడగలేదు, నా కుటుంబం గట్టి ప్రార్థన చేయమని మీ అందరికీ చేస్తుండ, అయ్యగారు చేస్తుండ, సంఘం చేస్తున్నారు. నేను మరీ కోరుకుంటున్నాను. దేవప్రభా మీరు ఇచ్చిన సాక్ష్యాలు బట్టి వందనాలు. ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేస్తా అన్నావు. నువ్వు నూతనమైన గొప్ప దేవుడివి, అద్వితీయ దేవుడివి, సమస్తము నూతనముగా చేసేవాడివి. ఇవి స్థిరమును నిజము అన్నావయ్యా. నిజము స్థిరం రాయి. నన్ను కలిగి ఉంటే నూతన సృష్టి. అటువంటి వారికి నూతన ఆకాశము, నూతన భూమి, నూతన ప్రజలు ప్రభా, ఎలాగా నూతన దేవాలయము, నూతన యెరూషలేము, నూతన వెలుగు, నూతన పరదైసు ప్రభా,
7 నూతనమైనవి, 7 సంపూర్ణతకు గుర్తు, 7 సంపూర్ణతకు గుర్తు. నూతనమైనవిగా నువ్వు చేస్తానన్నావు. పాత జీవితం మాకొద్దు తండ్రి, నీ కొరకు బ్రతకాలి తండ్రి. మీరు మాకు సహాయం చేయి. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించు. ఇంతవరకు దయ చూపుతున్నందుకు మరొకసారి నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని ముద్ర వేయండి. నూతన లోకంలోకి వెళ్ళాలంటే నూతన స్వభావం కావాలి, నూతన మాటలు కావాలి. శాపగ్రస్తమైనది అక్కడ ఉండదు, పాపం అక్కడ ఉండదు, నూతనమైన వ్యక్తులే అక్కడ ఉంటారు. కాబట్టి ఆ మెట్లో మేము చేరగలిగినట్లుగా, పరలోకము చేరి నూతన ఆనందాన్ని పొంది అనేకులకు ఆనందాన్ని పంచినట్లుగా, ప్రభుతోనే ఉండినట్లుగా ప్రభా మా జీవితాలు చేయమని, ఇచ్చిన సాక్ష్యాలు దీవించమని. ఆ నూతన లోకానికి వెళ్ళాలంటే నూతన స్వభావం కావాలి. కాబట్టి ఆ నూతన స్వభావాన్ని సంపాదించుకొని పాతవేవి మాలోకి రాకుండా చూచుకొని ఆ రాజ్యంలో మీతో ఉండినట్లుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి దయచూపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం మనకు తోడుగా ఉండి సమస్తము నూతనమైనవిగా చేసిన దేవుడు ఆ నూతన రాజ్యంలో నూతన మనసుతో చేరి ప్రభుతో ఎల్లప్పుడూ ఉన్నట్లుగా ప్రభు మనల్ని సిద్ధపరిచి మన జీవితాల ద్వారా ప్రభు ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.